ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు తన యొక్క వాగ్దానం చేత మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అది 58వ కీర్తన 11వ లేఖనం. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు. ప్రభుల వారు ఈ దినమున స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయము తీర్చు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో ఉన్న దేవుణ్ణి వెదికే వారిలో మనం లేవు. అందుకే ప్రభుల వారు తెలియజేస్తున్నారు. లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకములో ప్రతి విశ్వాసిని కూడా సందర్శించుతున్నాడు. ప్రతి జనమును కూడా చూస్తూ ఉన్నాడు. మరి మనం ఎటు పయనిస్తున్నాం? లోకానుసారమైన క్రియలలో జీవిస్తున్నామా? దేవునికి అతి దగ్గరగా సమీపంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు నీతిమంతులను చూస్తున్నాడు, అవినీతిమంతులను కూడా చూస్తున్నాడు. అందుకే న్యాయము తీర్చుటకు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఉన్న ఆ దేవునికి మనము శిరస్సు వంచి ప్రార్థించగలిగే వారిగా ఉన్నామా? భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఏ దినం నుండైనా సరే ఆ న్యాయము తీర్చే దేవునికి మనం వినయ విధేయతలు కలిగి భయభక్తులు కలిగిన వారిగా ఉందాము అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదములకు వినలేని స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా మీరు మాకు అతి సమీపంగా ఉన్నారు. ఇదిగోనైనా మాతో మీరున్నారు. అట్టి న్యాయము తీర్చగలిగిన దేవుడుగా మిమ్మల్ని మేము గుర్తించలేకపోతున్నాం. ఈ లోకంలో నాయన మిమ్మల్ని గుర్తించే భాగ్యము ప్రతి విశ్వాసికి దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి విశ్వాస పైన కూడా మీ పరిశుద్ధాత్మ కుమ్మరించమని, అట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు లోకములో ఉన్నారు, న్యాయం తీర్చగలిగిన దేవుడు మా చెంత ఉన్నాడు అని గ్రహించగలిగే జ్ఞానమును కూడా దయచేయమని, మరి అట్టి వారి అందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.